4 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజల దగ్గర తీసుకెళ్తాం అంశం ఏం జరిగిందో ప్రతిదీ వాడి ముందు తీసుకెళ్తాం. ఇక్కడ వీరికి కూడా ఇక్కడ ఉండే నాయకత్వం కూడా చాలా మంచి హిస్టరీ ఉందండి. అక్కడ ఆత్మహత్యలు పురుగొల్పారు. వీళ్ళు చేసే వేధింపులు తాళలేక అక్కడ మహేంద్ర అనే ఒక యువకుడు, దళిత యువకుడు కొవ్వూరులో 9 ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి సమాధానం చెప్పండి. ఆత్మహత్య నిజం కాదా? ఆత్మహత్య చేసుకున్నప్పుడు మహేంద్ర ఇచ్చిన మరణ వాంగ్మూలం నిజం కాదండి? ఆ మరణ వాంగ్మూలం మీకు ఏం జవాబు చెప్తారండి? పోలీస్ శాఖ వారు స్వయంగా చెప్పారు కదా, హోమ్ మినిస్టర్ గారి పేరు ప్రస్తావించారు కదా. ఆ కేసుకి ఇప్పటి వరకు దానికి కనీసం సమాధానం లేదు. ఆ బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదు. ప్రేమ అనే కుర్రాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడండి? కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన ఇసుకు సంబంధించిన ప్రేమ అనే యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఈ రకంగా 5 దళిత కుటుంబాలు బలైపోయినాయి కొవ్వూరు నియోజకవర్గంలో. ఏంటంటే దానికి సమాధానం వీటేంటికి మన దగ్గర ఆ జవాబు ఉండదు. అన్ని కప్పుబుట్టి ఈ రోజున జరిగిన అంశాన్ని వాళ్ళు మళ్ళీ మలుచుకునే ప్రయత్నంగా ఇక్కడ ఒకటే జరుగుతుందండి. మేము బాధితులు, మేము ప్రజాస్వామ్యవాదులం కాబట్టి మేము బాధ్యతలుగా ఉన్నాం. ఎందుకంటే మేము ముందు స్టెప్ వేయకూడదు కానీ మమ్మల్ని నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం. ఇప్పుడు దాడి జరిగిన అంశాలు మీరు చూడండి. ఇదిగో దాడి జరిగిన అంశాలు చూడండి. ఆలపాటి రామకృష్ణ గారి మీద జరిగిన దాడి. ఈ రకంగా మా తలలు పగలగొట్టి మీరు యాక్షన్ తీసుకోకపోగా మీరు యాక్షన్ తీసుకోకపోగా మళ్ళీ మా మీద 307 కేసులు అంటారు. ఎటుపోతుందండి? ఎటుపోతున్నాం మనం? అంటే వ్యవస్థలో ఉన్నవాడిదే రాజ్యమా? ప్రజాస్వామ్య విలువలు ఉన్నవా? రాజ్యాంగం లేదా ఇక్కడ? హోమ్ మినిస్టర్ గారు అయితే పోలీసులందరూ వాళ్ళకి అనువుగా మారిపోతారా? ఎలక్షన్ కోడ్ లేదండి ఇక్కడ, నియమావళి లేదండి, ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది కదండి ఇక్కడ. ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు మీరు? దయచేసి ప్రజలను కూడా గమనించమని కోరుకుంటున్నాం. ఇలాంటి వాదులు కనుక ప్రజాస్వామ్యంలోకి ఎన్నిక కాబడితే ఇది ప్రజాస్వామ్యానికే కీడు, ఇది చేడు. ఈ గోపాలపురం నియోజకవర్గం ప్రశాంత గోపాలపురం నియోజకవర్గంలో కొత్తపల్లిలో రాజకీయ హత్యలు మొదలెట్టారా? గ్రూప్ హత్యలు మొదలెట్టారా? మళ్ళీ గన్ కల్చర్ తీసుకు